చిత్తూరు జిల్లా తంబాలపల్లి టీడీపీ టికెట్ ఎవరికి అనేది తెలియక టీడీపీ శ్రేణుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాబు మొదటి విడత, రెండవ విడత అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ రెండు లిస్టుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పేరు లేకపోవడం శంకర్ వర్గీయుల్లో ఆందోళన మొదలయ్యాయి. అనుకోకుండా నిన్న జరిగిన తిరుపతి సభలో తంబాలపల్లి నుంచి టికెట్ ఆశించే మలిగి మధుసూదన్ రెడ్డి బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ఒకవైపు చెబుతున్నా కూడా మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారని విశ్వనీయ సమాచారం. అయితే తంబాలపల్లి మురుసు కాపులు ఎక్కువ శాతం ఉండడం, మలిగి మధుసూదన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ వర్గాన్ని, టీడీపీ క్యాడర్ ను, బీసీ వర్గాన్ని తన వైపు తిప్పుకుంటాడా అనే వాదనలు కూడా చూస్తున్నాం. ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా నీచమైన రాజకీయం మన తిరుపతి వెంకటేష్ ఎంత పవిత్రంగా భావించి తిరుపతి వెంకటరమణ స్వామిని కూడా రాజకీయాలకు లాక్కొని వచ్చారు. ఏది ఏమైనా బీసీ వర్గ నేతగా జి శంకర్ యాదవ్ కు టికెట్ ఇచ్చినా, కాపు సామాజిక నేతగా మలిగి మధుసూదన్ రెడ్డికి టికెట్ ఇచ్చిన వైఎస్ఆర్ సిపికి గట్టి పోటీనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూసిందిలే